అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పోటాపోటీ అనే ఒక చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ నవంబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక గురువు వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరకు ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు ఒత్తేటప్పుడు కూడా వాళ్ళు తగువ పడుతూ ఉండేవారు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి, ఎడమకాలు మరొకడికి పంచాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోబోయాడు. ఒరే నాయనా, కాస్త రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బతిమిలాడాడు. కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో వాడు పట్టే గురువుగారి కాలి మీద కూడా అంత కోపమే. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమ కాలు మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుణ్ణి తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టుకట్టి ఉండడం చూసి ఆత్రంగా, గురువుగారు కాలుకి ఏమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువు చెప్పాడు. దుర్మార్గుడు, ఇంత పని చేస్తాడా, నేనేనా అంత చేతగాని వాడిని అంటూ వాడు మరింత పెద్దరాయి తెచ్చి గురువు లబలబలాడుతున్న లక్ష్య పెట్టకుండా గురువుగారి కుడికాలు చితక్కొట్టాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.